రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. శివాలయంలోని ఉన్న శివుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఎందుకని ఇటువంటి విగ్రహాలపైన దాడులు చేస్తున్నారు? ఎందుకంటే నెల రోజుల క్రితమే ఇదే గుడిలోని సంబంధించి విగ్రహాలని చోరీ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి నెల రోజులు గడవక ముందే, అంటే దాని నుంచి బయటకు రాకముందే వెంటనే శివుని విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా ఇవాళ పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా కమలాపూర్ మండలం శనిగరంలోని ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల క్రిందటే ఇదే గ్రామంలోని సంబంధించి పంచలోహాల విగ్రహాలని ఎత్తుకెళ్లిన దుండగులు నెల రోజుల తర్వాత మళ్ళీ ఇదే టైంలోని కేవలం దేవుడి యొక్క విగ్రహాలని ధ్వంసం చేయడం వెనక అసలు ఎవరి కుట్ర ఉంది, ఎవరి చెయ్యి ఉంది అన్న దానిపైన కూడా తీవ్ర చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు దేవాలయాలపైన ఎందుకని ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి, అటు మనకి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి చోట చూసుకుంటే ఈ వరుస దేవాలయాలపైన కావచ్చు, అలాగే దేవుడి విగ్రహాలని ధ్వంసం చేయడం వెనక అసలు కారణాలు ఏంటి, ఎందుకని దేవుళ్ళు గుళ్ళపైన పడుతున్నారు అనే దానిపైన కూడా ఇవాళ చర్చ జరుగుతున్న విషయం మనకి క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, చెప్పండి, ముఖ్యంగా ఇటు దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు పరిశీలించారా? ఎటువంటి నిజాలు బయటపడ్డాయి వేణు? మరోవైపు గత నెల రోజుల క్రితమే ఇదే గ్రామంలో రామాలయంలో ఉన్నటువంటి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసే క్రమంలో పంచలోహ విగ్రహాలు కావడంతో వాటిని బయట మార్కెట్ లో అమ్ముకోవడంతో వాటిని ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. సో దీంతో పాటుగా 15 రోజుల క్రితము భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అంబడిపల్లి గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయం లోపల హనుమాన్ విగ్రహానికి సైతం నిప్పు పెట్టారు. దాంతో పాటుగా నవంబర్ 13వ తారీఖున వర్ధనపేట, వరంగల్ జిల్లాకు సంబంధించిన వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో రాయరాజేశ్వర ఆలయంలో చొరబడి ఆలయ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటు అక్కడే భారీ హుండీలు ఉండడంతో హుండీలు పగలగొట్టి అందులో నగదు దోచుకుని వెళ్ళారు. అంటే ఇదంతా కూడా ఆలయాలపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆలయాలపై దాడులు చేసేటువంటి ఉద్దేశంతోనే కొంతమంది ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా సీసీటీవీ కెమెరాలు ఉన్న నేపథ్యంతోనే వాళ్ళంతా కూడా మాస్కులు వేసుకొని గుర్తుపట్టలేని విధంగా దుండగులు ఉండడంతో కూడా కొంత వాళ్ళు ఎవరు అనేది గుర్తించడానికి కూడా పోలీసులు అయితే కొంత కష్టపడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈ విధంగా ఆలయాలపై దాడికి పాల్పడము, హుండీలు ఎత్తుకెళ్ళడం, అందులో ఏకంగా ఆలయ దేవుని విగ్రహ ప్రతిఫలం కూడా ఎత్తుకెళ్ళడం కూడా కొంత హిందూ సంఘాలను కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే ఉన్నాయి. కానీ ఇందులో నిజంగా స్థానికుల దొంగల హస్తమే ఉందా, లేకపోతే కావాలనే దేవాలయాలపై పగబట్టి వర్గం కావాలనే దీనిపై కుట్రకు తెరలేపి దాడులకు పాల్పడుతుంది అనే విషయం అయితే పోలీసుల విచారణ అయితే తేలాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఈ హన్మకొండ జిల్లా లోపల గత 2 నెలల క్రితము మనకు సంబంధించిన పెద్దమ్మగడ్డ ఏరియా లోపల కూడా హనుమాన్ ఆలయంపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. సో అంటే ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో హిందూ సంఘాలు, హిందూ భక్తులంతా కూడా అసలు ఎందుకు ప్రభుత్వం వీళ్ళని కఠినంగా శిక్షించాలి, ఇట్లాంటి ఘటన జరగకుండా చూడాలంటూ కూడా కొంత ఫైర్ అవుతున్న పరిస్థితి. సో వరుస ఘటనలు అయితే ప్రధానంగా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చనీయాంశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ శనివారం ఇష్యూకు సంబంధించి కూడా పోలీసులు గ్రామంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. సో త్వరలోనే దుండగులు కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే ఇందులో కుట్రపూరితంగా ఒకే ముఠా సభ్యులు వివిధ కారణాలతో వివిధ ఏరియా లోపల ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆకతాయిలు ఈ పని చేశారనేది కూడా తేలాల్సింది. మొత్తంగా ఏదేమైనా కూడా దేవాలయాలపై దాడులను అరికట్టాలి. ఒకవేళ కనుక ఇదే కనుక కొనసాగితే మాత్రం తీవ్ర స్థాయి లోపల నిరసనలు దిగుతామంటూ కూడా ఓవైపు హిందూ సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యం లోపల దేవాలయాలపై జరిగే దాడులను పోలీసులు మరి ఏ వరకు అరికడతారో కూడా చూడాల్సి ఉంది. రైట్ వేణు, ఇంకొక విషయం చెప్పండి, ఎందుకంటే వరుసగా మనకి ఇలాంటి దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి కదా, ముఖ్యంగా ఇవి అంతా కూడా ఒకే ముఠా చేస్తోందా, లేకపోతే వేరు వేరు ఎవరైనా ఉన్నారని చెప్పి ఏమైనా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా నిజాలు ఏమైనా బయటపడ్డాయా వేణు? అంటే ప్రధానంగా మనం గత కొన్నేళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఒకవైపు హైదరాబాద్ లో కావచ్చు, వరంగల్ లో కావచ్చు, హన్మకొండ ఇట్లా వివిధ ప్రాంతాల లోపల ఆలయాలను దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేయడము, అదే విధంగా కొంతమంది కీలక నేతలకు సంబంధించి విగ్రహాలు ధ్వంసం చేయడం కూడా స్థానికంగా కొంతమంది ఆ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులతో వైరం ఉండడము, లేకపోతే దొంగతనం కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఆకతాయిలు మద్యం మత్తు లోపల కూడా ఇట్లాంటి ఘటనలు చేసిన పరిస్థితి చూసాం. కానీ వేర్వేరు ఘటనల్లో వేరువేరు సంఘటనలు జరుగుతున్నాయి. వేరువేరు గ్రామాల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కొంతమంది ఒక ప్రత్యేకించి ముఠా కావాలనే దేవాలయం టార్గెట్ చేస్తూ ఈ విధంగా సొసైటీలో శాంతి సమస్యలు తలెత్తే విధంగా చేసినటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. కానీ
దీనికి సంబంధించిన దొంగలు దొరికితేనే, అసలు ఆ దుండగులు ఎవరు, దాడి చేసిన వాళ్ళని దొరికితేనే వాళ్ళ నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా అటు వర్ధనపేట మండలంలోని ఇల్లంద కావచ్చు, మనకు అంబటిపల్లి గ్రామం భూపాలపల్లిలోని అంబటిపల్లి కావచ్చు, హన్మకొండకు సంబంధించి ఆ పెద్దమ్మగడ్డకు సంబంధించిన టెంపుల్ కావచ్చు, ఇప్పుడు కూడా దొంగలు కూడా ఎవరు ట్రేస్ అవుట్ కాలేదు. సో దీంతో అసలు ఎవరు చేస్తున్నారు, ఇదంతా ఒకరే కారణం అవుతున్నారు, ఒక ముఠానే ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే వేరు వ్యక్తులు అనేది కూడా దీనిపై క్లారిటీ లేదు. సో అంటే ఒక చోట సీసీటీవీ కెమెరాలు ఉన్నా కూడా దానికి సంబంధించి అర్ధరాత్రిలో ముసుగులు ధరించుకొని రావడం వల్ల వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది పోలీసులకు చాలా ఇబ్బందిగా మారింది. సో అందువల్లనే దీనికి కారకులు ఎవరు అనేది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఒకే రకంగా అంటే ప్రతి హిందూ దేవాలయాల టార్గెట్ గా జరుగుతుండడంతో ఇందులో ఒకే ముఠా ఉండొచ్చినటువంటి అంచనాలు మాత్రం వేస్తున్నారు. కానీ ఆ సంబంధించిన దొంగలు కనుక నిందితులు దొరికితేనే దీనికి సంబంధించి క్లారిటీ కూడా పోలీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు ఆ దేవాలయాల్లో దొంగతనాలు, ఆలయాల్లో విగ్రహాలు దొంగతనాలు చేయడము, అదే విధంగా విగ్రహాలు ధ్వంసం చేయడం, సో ఇదంతా చూస్తుంటే కక్షపూరితంగానే ఒకే ముఠా చేస్తుంది అనేటువంటి ఒక చర్చ అది హిందూ సంఘాలు కూడా చేస్తున్నాయి. కాబట్టి మొత్తానికి దీనిపై క్లారిటీ పోలీసులు విచారణ తర్వాత చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా దేవాలయాలకు మాత్రం కట్టుదిట్టమైన భద్రత కల్పించి ఇట్లాంటి దాడులు జరగకుండా ఉన్నటువంటి ఒక డిమాండ్ అయితే వెల్లువెత్తుంది. సో చూడాలి ఈ దొంగలు ఈ శనిగారం గ్రామంలో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో ఆ దొంగల ముఠా దొరికితేనే దీనికి సంబంధించి అసలు ఎవరు వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ ఇట్లా దోపిడీలకు ఆ దాడులకు పాల్పడడం కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి దాంతో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ వేణు. అండ్ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా, వరుసగా అటు దేవాలయాల పైన కావచ్చు, లేకపోతే దేవుళ్ళ పైన జరుగుతున్న దాడులకి హిందూ సంఘాలు కావచ్చు, ముఖ్యంగా హిందూ మతాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పోలీసులు కూడా ఏ విధమైన చర్యలు చేపట్టారు, ఎంతమంది దుండగుల్ని పట్టుకున్నారు అన్న దానిపైన కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అని కూడా అటు హిందూ సంఘాల వాళ్ళు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వరుసగా ఏది జరిగినప్పటికీ ఎందుకని దేవుళ్ళ పైన పడుతున్నారు, ఎందుకని దేవుళ్ళని ఈ విధంగా ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే విగ్రహాలు ఉండిలని ధ్వంసం చేసి విగ్రహాలని మార్కెట్లో అమ్ముకోవడాలు కావచ్చు, ముఖ్యంగా దేవుళ్ళ పైన ఎందుకు పడుతున్నారు అని చెప్పి కూడా గత కొన్నాళ్ళుగా తీవ్రంగా చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోని వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలకి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి, ఎవరున్నారు దీని వెనక, ముఠా ఎవరున్నారు, అలాగే ఇది మొత్తం కూడా మతాలకి సంబంధించి కలహాలు రేపే విధంగా చేస్తున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా అన్న దానిపైన కూడా క్లియర్ కట్ గా మాకు వివరణ ఇవ్వాలి అని కూడా అటు హిందూ సంఘాల వారు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.